శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం సన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం 5th ఏప్రిల్ నుండి 11th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాల యొక్క ప్రభావం మన మీద ఎలా ఉంటుంది, 12 రాశుల వారి మీద కూడా ఎలా ఉంటుంది తెలుసుకుందాం. ముఖ్యంగా గ్రహాల యొక్క స్థితిగతులు ఏమిటి. మేషరాశిలో శుక్రుడు మంచిదే. మంచిదే అంటే చతుర్నక్షత్రం ఉన్నాడు అనుకోండి. శుక్రుడు మేషరాశిలో, గురుడు మిథున రాశిలోను, కేతువు సింహరాశిలోను, బుధరాహువులు ఆల్మోస్ట్ కుంభరాశిలోను, శని కుజ రవులు మనకి మీనరాశిలో ఉన్నారు. 11వ తారీఖు నుంచి బుధుడు కూడా, రవి బుధుడు ఉంటారు. సరే, అది చెప్పుకుందాం. బుధుడు నీచులోకి వెళ్ళిపోతున్నాడు. సరే, అది పక్క పెడదాం. ఇప్పుడు మనం మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా కష్టపడాల్సిందేనండి. మీరు చాలా కష్టపడుతూ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళని కాపాడుతూ ఉండాలి. ఎందుకంటేనండి, మీకు రాశిలోనే మీ రాశిలోనంటే మీ మీనరాశిలోనే శని కుజ రవులు ముగ్గురు పాపులే. సో కాబట్టి ఏంటంటే, మీకు తల మీద కానీ ముఖం మీద కానీ దెబ్బలు తగలడానికి, చిన్న చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. బహుశా కంటికి ఆపరేషను, నోస్ సంబంధించిన ప్రాబ్లమ్స్, పంటికి సంబంధించిన ఆపరేషన్స్, చెవికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవకాశాలు ఉన్నాయి. అలాగే రోడ్డు వల్ల ప్రమాదాలు, నీటి వల్ల ప్రమాదాలు అవకాశాలు ఉన్నాయంటున్నారు, కానీ నిజంగా జరిగిపోతున్నాయి మాత్రం అట్లా. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వెర్రి ఆవాసాలు వస్తాయండి. కుజుడు శని మీ జాతకంలో మీ రాశిలో ఉన్నారు కాబట్టి, ప్రతికూల పరిస్థితుల్లో నైసర్గిక పాపులు ఉన్నారు కాబట్టి తీవ్రమైన కోపాన్ని కలిగి ఉంటారు. జాగ్రత్త. అలాగే దూకుడుతనము, మంచి దూకుడుగా దూకేస్తూ ఉంటారు. అనాలోచితంగా దూకేస్తుంటారు. అనాలోచితంగా వ్యవహరిస్తూ ఉంటారు. దానివల్ల కష్టాలని, ప్రమాదాలని అన్ని గురి అవుతూ ఉంటారు. ప్రమాదాలు అవి తెచ్చుకుంటూ ఉంటారు. వెర్రి ఆవేశంతో ఊగిపోతుంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. తొందరపాటుతనము, తొట్టుపాటుతనం అంటారు సార్, అవన్నీ మీకు ఉంటాయి. అందువలన సంయమనం పాటిస్తూ శాంతిగా ఉంటూ కోపతాపాలను దూరం పెడుతూ కొన్ని రోజుల పాటు మీరు ఉండండి. ఖచ్చితంగా మీకు బాగా సక్సెస్ అవుతారు. ఇది ఒక్కటి చెప్పదగ్గ సూచన. మీకు ధనం విషయంలోనూ, కుటుంబ పరంగానూ, భోజనం విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. చక్కగా ఉంటుంది. ముఖ్యంగా స్త్రీల వలన మీకు బాగా కలిసి వస్తుంది. మీ అమ్మాయిలు కానీ, మిస్సెస్ గారు కానీ, మీ అమ్మగారు కానీ, స్త్రీలు అంటే వాళ్ళ వలన మీకు బాగా ధనప్రాప్తి కలగడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, సంగీతం నేర్చుకున్న సంగీత విద్వాంసులకు సంగీతం బాగా వస్తుంది. పాటలు బాగా పాడుతుంటారు. యాంకరింగ్గా బాగా మాట్లాడుతుంటారు. ముఖవర్చస్సు పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఎక్కువ అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడు. ఏం కావాలండి? మీ వేదశాస్త్ర విద్యలో బాగా రాణిస్తారంటే, వేదశాస్త్రం ఎవరు నేర్చుకుంటే బాగా వస్తుంది. మామూలు విద్య కూడా బాగా ఉంటుంది. తల్లి గారి యొక్క సపోర్ట్తోనే మీకు విద్యలు బాగుంటాయి. ఆభరణ ప్రాప్తి ఉంటుంది. అలాగే సాహిత్య రంగంలో కూడా మీరు ప్రఖ్యాతి తెచ్చుకుంటారు. అంతేకాదండి, మీకు బహుశా వాహనాల వల్ల, గృహాల వల్ల అభివృద్ధికరంగా ఉంటుంది. ఖరీదైన వస్తువులు కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, మీకు రైతులకు కూడా చాలా పంటలో బాగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది. సంతానం విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. అన్ని విధాలుగా మీ సంతానం మీకు తృప్తి ఇస్తూ ఉంటారు. అలాగే మీకు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో విజయం సాధిస్తుంటారండి. మీరు గట్టిగా అనుకోవాలే తప్ప, అనుకుంటే మీరు విజయం సాధిస్తారు. ఎలక్షన్స్లో కానీ, చదువులో కానీ, లేకపోతే పోటీ పరీక్షల్లో కానీ, లేకపోతే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్లో కానీ, వీసా రావడంలో కానీ మీరు కష్టపడితే చాలు, కేతు ఇచ్చి తీరుతాడు. కానీ భార్య భర్త విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. అలాగే వివాహాది వేడుకల్లో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీకు పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి. అలాగే సడన్ గెయిన్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారాల్లో కూడా మీ ధనప్రాప్తి కలుగుతుందండి. ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అలాగే విదేశాలు వెళ్ళడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. 8th and 9th డేట్స్లో గజకేసర యుగంలో ఉంది కాబట్టి 10th house లాట్ ఆస్పెక్టెడ్ బై 10th house వలన మీ ఉద్యోగం సేఫ్. ఎక్కడ ఉద్యోగం చేస్తారు, ఎక్కడ అంటే మీరు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, దేవాలయాలకు అధికారిగా కానీ ఎక్కడ ఉన్నా సరే మీకు ప్రమోషన్స్ వస్తాయి. ఆదాయ వనరులు పెరుగుతాయి. అంతేకాదండి, బ్యాంకింగ్ రంగం,
విద్యా సంస్థలు, అడ్వకేట్స్ అంటాం సరే, వాళ్ళు లాయర్స్ అడ్వకేట్స్ అంటాం కదా, వాళ్ళకి అద్భుతంగా గురు ప్రభావం ఉంది అంటే వాళ్ళ ప్రొఫెషనల్గా థ్రిల్లర్స్ అంటే మంచి గొప్ప గొప్ప వాళ్ళని అర్థం. మీరు సపోజ్ సివిల్ సర్వీసెస్ రాసినా కూడా దాంట్లో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. బుధరాహులు కూడా పరిణామం ఉండడం వల్ల తరచూ ప్రయాణాలు చేస్తుంటారు, ఈ తోబుట్టువుల్ని కలుస్తుంటారు. వార్తా సేకరణ కోసం వార్తా సంస్థలో పనిచేసే వాళ్ళు ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు. మంచి ఆదరణ ఉంటుంది, డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి, శరీరం విషయం శారీరకంగా కొద్ది ఇబ్బందులు ఎదురవుతుంటాయి, వాళ్ళకి అలసట అనేది ఉంటుంది. నేను వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు అండి. నేను ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నాను. యూట్యూబ్లో అవన్నీ చేసేదే. ముఖ్యంగా నాకు 36 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఈ ఆస్ట్రాలజీలో. ప్రొఫెషనల్గా కాస్ట్ అకౌంటెంట్, దాంట్లో 34 ఇయర్స్ ఉన్నాను. కాస్ట్ అకౌంటెంట్ అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా సింగరేణి కాస్ట్ చేశాను. సరే, అది పక్క పెడదాం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. కింద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి, అంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు కూడా సూచిస్తూ ఉంటాను. అంతే కదండి. మీకు వాస్తు రీత్యా కూడా ఏమైనా డౌట్స్ ఉన్నా, తెలుసుకోవాలనుకున్నా మీరు నాకు మెసేజ్లు పెడుతూ ఉండండి. తప్పకుండా డౌట్స్ కూడా నేను క్లారిఫై చేసేస్తూ ఉంటాను. దాంట్లో కూడా ఎక్స్పీరియన్స్ ఉంది, అది లేకపోలేదు. వాస్తులో కూడా నేను చదివాను. మెయిన్ ఫోకస్ అంతా మనం దీని మీద ఆస్ట్రాలజీ మీద చేయడం, వాస్తులో కూడా ఉండడం జరిగింది. సో ఇది పక్క పెడదామండి. మనం 12 రాసుల వారు కూడా ముఖ్యంగా 3 గ్రహాలు ప్రభావం మన మీద చూపిస్తున్నాయి. శని, కుజ, రవులు. కొంతమందికి బాగుంటాయి, కొన్ని రాసుల వారికి బాగానే ఉన్నాయి. కానీ ఇవన్నీ కాలసర్ప దోషంలో బందీ అయిపోయి ఉన్నారు గ్రహాలన్నీ. అందుకని తీవ్రత ఎక్కువ పెరిగిపోతుంది. దానివల్ల ఏమవుతుంది, చెడు ఫలితాలు ఎక్కువ అయిపోతున్నాయి. యుద్ధాలు, రాష్ట్రాల మధ్యలో గొడవలు, రాజకీయ నాయకుల మధ్యలో గొడవలు, లేకపోతే మన ప్రజల మధ్యలో కూడా అవగాహన లేకపోవడాలు జరుగుతాయి. కేవలం రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల. దీనే సవ్యకాల సర్పదోషం అంటారు. రాహు దగ్గర నుంచి కేతు వరకు కూడా గ్రహాలన్నీ ఉండిపోవడం వల్ల సవ్యకాల సర్పదోషం. అందుకనే మనం రాహుకేతులకు పూజ చేయించుకోవడము, అంతేకాకుండా వీలుంటే కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వల్ల ఈ రాహుకేతుల యొక్క ప్రభావం తగ్గుతుంది. అంతేకాదండి, శని, కుజ, రవులు. రవి నమస్కార ప్రియుడు అండి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు. ఆయనకి దండం పెట్టడం వలన నమస్కార ప్రియుడు కాబట్టి ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత కూడా సూర్య భగవానుడే. ఆయనకి దండం పెట్టుకోవడం వలన, ఆయనకి ఎర్ర పుష్పాలతో పూజ చేయడం వలన, అష్టోత్తరాలు చదవడం వలన, ఆదిత్య వ్రతం చదవడం వల్ల కూడా రవి వలన వచ్చే దోషాలు చాలా వరకు సంపూర్ణంగా తగ్గిపోతాయి. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఈ 12 రాసుల వారికి ఎక్కువ ఉంటాయి. అంతేకాదండి, ఈ శనీశ్వరుడికి మనం తైలాభిషేకం చేయించుకోవడము, లేకపోతే దేవాలయాలు, శని సంగనాపూర్ అటువంటి ఊరు వెళ్ళడము, తిరునల్లారు అదొకటి. అలా మనం అంత దూరం వెళ్ళాం అనుకోండి, వెళ్ళే వారికి చెప్తున్నాను, వెళ్ళనే వారికి మనం శనీశ్వరుడు మన ఊళ్ళలోనే చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకొని నూనెతోటి, అలాగే వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని ఆయన దగ్గర కూడా అఖండ దీపారాధన చేయడం వల్ల కూడా శని వల్ల వచ్చే దోషాలు పోతాయి. చాలాసార్లు చెప్తున్నానండి ఇది. ఆంజనేయ స్వామి వారిని ఎప్పుడు వదలకూడదు. అసలు రోజు నేను ఎదురు చేసేవాడినండి, ఆంజనేయ స్వామి వారికి రోజు 11 సార్లు హనుమాన్ చాలీసా కానీ, అదే రోజుకు 3 సార్లు హనుమాన్ చాలీసా కానీ చదివిన తర్వాత ఆంజనేయ స్వామి వారి తోకకి బొట్లు పెడుతూ ఉంటాం. నాకు అలవాటు. కొంతమంది క్రిటిసైజ్ చేసినా తప్పలేదు, మనకు ఏం చేయలేం. అంటే గంధం రాసి బొట్టు పెడుతూ ఉంటాం. 41 రోజు కూడా అది సంపూర్ణంగా అయ్యేంత వరకు కూడా ఆంజనేయ స్వామి వారి తోక వైపు ఇలా చేయడం వల్ల, కుంకుమ పెట్టడం వల్ల బలం మనకు చేకూరుతుంది, ధైర్యం వస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అసలు భయం అనేది లేకుండా, అనారోగ్య సమస్యలు మన దగ్గర రాకుండా ఆంజనేయ స్వామి వారు మనకు కాపాడుతూ ఉంటారు. అంతేకాకుండా ఉద్యోగం లేని వారికి కానీ, పెళ్ళిళ్ళు కాని వారికి కానీ, అది ఏ ఫీల్డ్లో ఉన్న ఆ ప్రభావం ఏమైనా ఉంటే వాటి నుంచి మనల్ని రక్షగా కాపాడేవారు ఆంజనేయ స్వామి వారు ఒక్కరే. అందుకని శ్రీరామచంద్రుడు మనం ఎప్పుడు కొలుస్తుంటాం చూడండి, శ్రీరామ అంటాం కదా. రాముణ్ణి పూజించడం వల్ల కూడా సకల దోషాలు పరిహారం అయిపోతాయన్నలో ఏమాత్రం సందేహం లేదు. రాముని దర్శనం కంటే రామనామం గొప్పదని మన పెద్దలు, గురువు గారులు మనకు అందరికీ చెప్పారు. సో శ్రీరాముని పూజించడం వల్ల కూడా సకల దోషాలు పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.